ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానమును బట్టి మనము ధ్యానించవలసిన వాక్య భాగములలో యేసు క్రీస్తు ప్రభు యొక్క జన్మమును గూర్చి, ఈ యొక్క సంతోషకరమైన దినములను ప్రజలందరూ సంతోషించుచున్న దినములలో ఈ లేఖనాల్ని ధ్యానం చేయటం అనేది మనకు భాగ్యముగా ఎంచుకుంటూ ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ముందుకు సాగిపోదాం. ప్రభు మనకు సహాయము చేయునుగాక. ఈ యొక్క అద్భుతమైన సంతోషము ఇది ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము అని గాబ్రియేలు దూత ఆ గొర్రెల కాపరులకు, గొర్రెల కాపరులకు, గొల్లలే కాపరులు కాబట్టి వారితో చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్పి ఉన్నాడు? ఇది ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము పరలోకము నుండి తీసుకొని వచ్చి ఉన్నాడు. దేవదూత అయిన ఆ యొక్క గాబ్రియేలు, వర్తమానము అందించు గాబ్రియేలు అనే ఆ యొక్క దూత, దేవదూత. ప్రభునామునికి మహిమ కలుగును గాక. ఈ వచనాన్ని మనము అర్థం చేసుకోవడానికి మనకు అనేకమైన లేఖన భాగాల్లో ఎందుకు ఈ సంతోషము, ఎందుకు ఈ లోకానికి అందరికీ కూడా ఆనందము అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవడానికి దేవుని యొక్క లేఖనాలే మనకు సహాయము చేయాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, యెషయా గ్రంథంలో అనేకమైన వివరాలు, ప్రవచనాలు వివరించి ఉన్నాడు భక్తుడు. ఈ ప్రవక్త మేజర్ ప్రాఫిట్ అని కూడా మనము అంటాము పాత నిబంధన ధర్మశాస్త్ర కాలములో. ఈ యొక్క పరిస్థితులు మనము తరచి చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు జన్మించే సమయానికల్లా ప్రజలు ఎలా ఉన్నారు అనే ఒక్క మాటలో మనము చూసినప్పుడు, ఈ ప్రజల యొక్క దుస్థితిని, ఆయన యొక్క హృదయ వేదనను, అనగా ప్రభు యొక్క సృష్టికర్త యొక్క హృదయ వేదనను యెషయా భక్తునితో చెప్పుకున్నాడు. ఆ యెషయా భక్తుడు ప్రవచన రూపంలో ఈ లేఖనాల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వాటిని మనము గ్రహించినప్పుడు యెషయా 6వ అధ్యాయంలో ఈ ప్రజలు ఎలా ఉన్నారు అనే మాటకు ఇక్కడ 8వ వచనంలో ఇలాగూ వ్రాయబడి ఉన్నది. మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. మా నిమిత్తము ఎవడు పోవును? మా నిమిత్తము అనగా అక్కడ మా అనే మాట తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క త్రిత్వములో ముఖ్యమైన ఈ ప్రశ్న, మా నిమిత్తము ఎవడు పోవును? పరలోకము నుంచి వచ్చిన ప్రశ్న సూటిగా యెషయా భక్తునితో మాట్లాడుతూ ఉన్నది. ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అప్పుడు నేను ఎవని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోవును? ఈ విషయాన్ని విన్నాడు పరలోకములో దర్శనమును చూస్తూ ఉన్న యెషయా భక్తుడు.
నేను కన్నులారా చూచి తిని అని అనుకున్నాను. నేను నశించిపోయాను. రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కనులారా చూచి తిని అనుకున్నాడు యెషయా భక్తుని యొక్క దర్శనములో. ఆ ప్రభువు అత్యున్నతమైన సింహాసన ఆసీనుడై ఉండి, ఆ సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. ప్రభు ఆసీనుడై ఉండగా ఆ యొక్క దూతలు వారు ఏ విధంగా వారి యొక్క 6 రెక్కలను ఉపయోగిస్తున్నారు సంగతి చూస్తూ ఉన్నాడు. 2 రెక్కలతో తన ముఖము, 2 రెక్కలతో కాళ్లను కప్పుకొనుచు, 2తో ఎగురుచూ ఉన్నారు. అయితే వారు 6 రెక్కలను కూడా ఉపయోగించుకుంటూ కేవలము నోటితో దేవుని స్తుతించుచూ ఉన్నాయి ఆ యొక్క దేవదూతలు. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచూ ఉండిరి. అగైన్ ఇక్కడ స్ట్రెస్ చేయాల్సిన చాలా ప్రాముఖ్యమైన పాయింట్ ఏమనగా, అనాది సంకల్పముగా ఎన్నో యుగములకు ముందే ఆ ప్రభు స్తుతి ఆగములు అందుకుంటూ ఉన్న దేవుడు. అందువల్ల వీరు స్తుతిగానములు చేయుచూ ఉండిరి. వారి కంఠ స్వరముల వలన గడప గుమ్మముల పునాదులు కదులుచు, మందిరము ధూమము చేత నిండగా. ఇక్కడ మందిరమును గూర్చి ఈ యొక్క యెషయా భక్తుడు ప్రస్తావించుచు దర్శనములో తాను చూస్తూ ఉన్నది ఇక్కడ ప్రత్యక్షంగా తన దర్శనములో ఉన్న విషయాన్ని ఇక్కడ వ్రాస్తూ ఉన్నాడు. గడప కమ్ములు వాటి పునాదులు కదులుచూ ఉన్నాయి, మందిరము ధూమము చేత నిండి ఉండగా. ఇక్కడ మందిరం ఎక్కడిది అనేది మనము ఆలోచన చేయాలి. యెరూషలేము యొక్క ప్రార్థనా మందిరమా, లేక ఆ గడప కమ్ముల మందిరము ధూమము చేత నిండిన ఆ యొక్క దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలమును గూర్చి వ్రాస్తూ ఉన్నాడు అని ఆలోచన చేసినప్పుడు మనము ఈ యొక్క అద్భుతమైన ఆశ్చర్యమైన ఈ యొక్క వాక్య భాగములో దేవుని యొక్క అతి పరిశుద్ధమైన స్థలము, ఆ యొక్క గడప కమ్ములు, పరలోకపు గడప కమ్ములు, పరలోకపు పునాదులు, ఆ గడప కమ్ముల పునాదులు కదులుతూ ఉన్నాయి వాటి యొక్క కంఠస్వరమును బట్టి. ఎవరి కంఠస్వరము? దేవదూతల, సెరూపులు, కెరూపుల స్తుతి గానముల వలన గడప కమ్ములు కదులుచు, మందిరము ధూమము చేత నిండగా అని మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ అద్భుతమైన సంగతి, ఇది పరలోక దర్శనము. ఈ పరలోక దర్శనములో తాను చూస్తూ ఉన్న ఈ గొప్ప దర్శనములో దేవుని స్తుతించినప్పుడు సైన్య సమూహాలు ఆ యొక్క హారతితో, అనగా ధూపము, ప్రార్థన, స్తుతి ఆగముల ధూపముతో మందిర ఆవరణాలంతా కూడా నిండి ఉండుట
మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇంత అద్భుతమైన ఈ సంగతిని మనము చూస్తూ ఉన్నప్పుడు పరలోకములో ఉన్న ఆ నమూనాయే యెరూషలేము యొక్క దేవాలయము. యెరూషలేము దేవాలయము ఏ విధంగా కొలతలతో కట్టించి ఉన్నాడో అదే కొలతలతో పరలోకములో కూడా ఆ దేవాలయము ఉన్నది. అందువల్ల అక్కడ గడప కమ్ములు పునాదులు కదులుతూ ఉన్నాయి అని మనకు అర్థము అవుతూ ఉంది. ఇటువంటి అద్భుతము ఈ మందిరము ధూమము చేత నిండగా, అనగా స్తుతి ఆగముల చేత ధూపము దేవుని సన్నిధికి చేరుతూ ఉండగా, నేను అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను అపవిత్రమైన పెదవుల మధ్య జనుల మధ్యను నివాస ఉన్నవాడను అని గుర్తిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనము జీవించుచూ ఉన్న ఈ యొక్క ప్రజల సమూహాలు, సర్వలోకంలో ఉన్న మానవులందరూ కూడా నీతిమంతుడు లేదు. రోమీలకు రాసిన పత్రిక 3:23 ప్రకారము ఒక్కడునూ లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఏ భేదం లేదు. అయితే అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన పెదవుల మధ్య జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని అంటున్నాడు. ఎవరు ఈ మాట అన్నది? అనగా యెషయా భక్తుడు. ఈ యెషయా రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున చూసిన దర్శనం ఇది. కాబట్టి అపవిత్రమైన ప్రజలు ఆ దినాల్లో ఉన్నారు. ఆ దినాల్లో ఇశ్రాయేలీలు, యూదులు మరియు ఇతర అన్యులు అందరూ కూడా ఉన్నారు. కానీ వీరు పలాని వారే అపవిత్రులు, పలాని వారు పాపులు, పలాని వారు అనీతిమంతులు అనడానికి లేదు. సర్వలోకమంతా కూడా పాపము చేసి పాపం వలన వచ్చి జీతమును మరణమును సంపాదించుకున్నారు. కాబట్టి అపవిత్రమైన పెదవులు కలవారే, అటువంటి అపవిత్రమైన ప్రజలే ఉన్నారు మన చుట్టూ, మనము కూడా. కాబట్టి నేను నశించి తిని అనే మాట కరెక్ట్గా ఉంది. ఎందుకనగా ప్రతి మానవుడు కూడా పాపం వలన వచ్చు జీతమును మరణమును కొని తెచ్చుకున్నారు. వారి యొక్క ఆత్మ నశించిన స్థితిలో ఉన్నది. నేను నశించి తిని కరెక్ట్. కాబట్టి ఈ నశించిపోయిన దానిని వెదకి రక్షించుటకు ఆ మనుష్య కుమారుడి లోకమునకు లోక పాపములను మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్లగా వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ రాజును సైన్యములకు అధిపతి అగు యెహోవాను కన్నులారా దర్శనములో చూశాననేది ఎంతో భాగ్యం అనుకున్నాడు. కానీ నేను నశించేను అని గ్రహిస్తూ ఉన్నాడు. ఎందుకనగా భక్తిపరులమని చెప్పుకుంటాము, గొప్ప కార్యాలు జరుగుతున్నాయి మా ద్వారా అనుకుంటాము, గొప్ప పనులు చేసాము, నేను చూశాను, నేను దేవుని మాట విన్నాను అని అంటాము. కానీ మనము దేవుని ప్రస్ఫుటంగా చూచుటకు కానీ, ఆయనతో మాట్లాడుటకు కానీ, మనకు ఆయనకు మధ్య మన పాపము అడ్డుగోడ వలె ఉంది. ఎందుకనగా మనము నీతిమంతులము కాదు, ఒక్కరు కూడా నీతిమంతులు లేరు. కాబట్టి అపరిశుద్ధత, అపవిత్రత మన హృదయంలో ఉన్నది. కాబట్టి ఆ పరిశుద్ధమైన తండ్రిని, ఆ పరిశుద్ధమైన దేవుని మనము చూచుటకు అర్హత లేదు. అందువల్ల ఈ యొక్క విషయాన్ని మనం గమనించినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన సంగతి ఏమనగా, నేను అపవిత్రమైన పెదవులతో ఉన్నాను అని అన్నప్పుడు
దేవుని దూతల్లో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసుకొని నిప్పును చేత పట్టుకొని నా ఎదుటకు వచ్చి ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి. ఇక్కడ ఎప్పుడైతే మనం పాపములు ఒప్పుకుంటామో, ఎప్పుడైతే నేను పాపిని అని ప్రభు సన్నిధిలో గ్రహిస్తామో, అప్పుడు దేవుడు ఆయన బాధ్యత, ఆయన వంతు నెరవేరుస్తాడు. ఆయన వంతే మన పాపములను కడిగివేయుట, సమస్త దుర్నీతి నుండి, కల్మషము నుంచి కడిగి మనల్ని నీతిమంతులుగా తీర్చుట, మరియు మన లోపల ఉన్న రస్టు మస్టును కాల్చివేయుట. కాబట్టి ఆ కార్యం ఎప్పుడు జరుగుతుంది అనగా మన పాపములు ఒప్పుకున్నప్పుడే. మనం పాపములు చేసాం, పాపంలో వచ్చే జీతము నేను సంపాదించుకున్నానయ్యా నన్ను క్షమించమని అడిగినప్పుడే ఈ కార్యము మనకు జరుగుతుంది. ఆలోచన చేద్దాం. ఈ యొక్క అద్భుతమైన ఆశ్చర్యమైన ఈ కార్యములను మనము గ్రహించినప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు? మన జీవితాన్ని శుద్ధి చేస్తూ ఉన్నాడు. మనల్ని పాపములు ఒప్పింపచేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. పాపం వలన వచ్చి జీవితం మరణం అని కూడా గ్రహింపచేస్తూ ఉన్నాడు. అందువలన పాపములు ఒప్పుకుంటూ ఉన్నాము. విడిచిపెట్టడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. ఆయన పరిశుద్ధమైన రక్తము మనల్ని కడుగుతూ ఉంది. ఈ విషయాన్ని మనము గ్రహించవలసిన వారంగా ఉన్నాం. ఇక్కడ ఇంకొక విషయము ఆలోచన చేస్తే, ఆ పరిశుద్ధమైన అగ్ని దేవుని సన్నిధిలో, ఆ యొక్క మహాసింహాసనం మీద ఉన్న దేవుని సన్నిధిలో అగ్ని ఉంది. అక్కడ నుండి కారు చిచ్చుతో ఆయన కారును పట్టుకొని నిప్పును తీసుకొని వచ్చి ఉన్నాడట. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనములో, అప్పుడు ఆ దేవదూతల్లో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును, కారు అనగా పట్టుకారు, పట్టుకునేది, దేవుని యొక్క పరిశుద్ధమైన ఆ సింహాసనములో ఉన్న ఆ యొక్క నిప్పును పట్టుకారుతో పట్టుకున్నాడు దేవదూత. దానిని ఎగిరి వచ్చి, దేవదూత ఎలా వస్తాడు? పరలోకం నుండి భూమికి ఎగిరి వస్తాడు. ఎగిరి సరాసరి యెషయా భక్తుని యొక్క నోటికి ఆ నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు వచ్చి నా నోటికి దానిని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను అని చెప్పి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు ఒప్పుకుంటే ప్రభు క్షమిస్తాడు. నువ్వు ఒప్పుకుంటే ఆయన అగ్నితో ఆ పాపమును క్షమించి కాల్చివేస్తాడు. నిన్ను నూతన సృష్టిగా మారుస్తాడు. నూతనమైన ఆశ్చర్యమైన క్రియ ఆ ప్రభు చేయ ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. కాబట్టి నీ పాపమునకు ప్రాయశ్చిత్తము ఆయను. ఎప్పుడు పాపములు ఒప్పుకున్న తర్వాత ఆయన పరిశుద్ధ అగ్నితో నీ నాలుకను కాల్చిన తర్వాత, నీ పాపములు ఒప్పింపచేసిన తర్వాత నీవు నీతిమంతుడుగా మార్చబడ్డావు. పాపములకు ప్రక్షాళన ఆ ప్రశస్తమైన అగ్నితో జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. అందువలన నేను ఎవని పంపుదును, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు ప్రశ్నించుచూ ఉన్నాడు. అప్పుడు ఏం జరిగింది? ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లు అను అని చెప్తూ ఉన్నాడు. ఎవరితో? యెషయాతో. ఏమన్నాడు యెషయా? చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమని ఆయన దేవునితో చెప్పి ఉన్నాడు. నేనున్నాను, నన్ను పంపుమని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ విధంగా మరి ఆ ప్రభు ఆ జనుల వద్దకు పంపిస్తూ ఉన్నాడు యెషయా భక్తుని. నీవు పోయి ఈ జనులతో ఇట్లను, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు.
నిత్యము వాక్యం మీ చెవిలో వినబడుతుంది. అది మైకులు పెట్టి, మైక్రోఫోన్లు పెట్టి, సెల్ ఫోన్ ద్వారా, యూట్యూబ్ల ద్వారా, ఫేస్బుక్ల ద్వారా, ఇన్స్టాగ్రాముల ద్వారా, ఆన్లైన్లో అన్ని రకాలుగా వాక్యము చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. ఏమని? తిరుగుబాటు చేసిన పాపిగా ఉన్నావని గ్రహింపు కలగచేస్తూ ఉన్నది. మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారు కనులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోయినట్లు ఈ జనుల హృదయము క్రొవ్వ చేసి వాని చెవులు మందపరిచి వారి కనులు మూయించుమని చెప్పాను. దేవుడు గుడ్డితనము కలగచేస్తున్నాడు. చెవులు మందగిలేటట్టు చేయమన్నాడు. వారు గ్రహించకుండా ఉండేటట్టు చేయమంటున్నాడు. ఎందుకనగా దేవుడిచ్చిన దీర్ఘశాంతపు ఆ యొక్క సమయము గతించిపోయింది. ఆలోచించేద్దాం, ఎంతో సీరియస్గా ఉంది. వారు కనులతో చూచి, పెదవులతో విని, హృదయములతో గ్రహించి, నన్ను గూర్చి వారు అర్థం చేసుకొని మనసు మార్చుకొని స్వస్థత పొందకపోయినట్లు ఈ జనుల హృదయము క్రొవ్వ చేసి వారి చెవులు వారి చెవులను మందపరిచి వారి కన్నులు మూయించుమని చెప్పాను. వారి కన్నులు మూయించుమని చెప్పాను. ప్రభు యొక్క మాట వినకపోతే ఇటువంటి పనిష్మెంట్లు ఖచ్చితంగా ఇస్తాడు. నీ జీవితంలో దేవుని యొక్క మాట వినడానికి ఇష్టపడుతున్నావా? ప్రభువు స్వరం వింటున్నావు, ప్రభుకు లోబడుతూ ఉన్నావా? ప్రభువు లోబడకపోతే, ప్రభుకు లోబడకపోతే ఆయన తీసుకోవలసిన నిర్ణయాలు చాలా సివియర్గా ఉంటాయి, చాలా క్లిష్టంగా ఉంటాయి. ఎదుర్కొనుట, వాటిని ఫేస్ చేయుట చాలా కష్టం. ప్రభు మనతో మాట్లాడను గాక. ఆమేన్.